ఏసీపీ రోషిని ద్వారా రాహుల్ కుట్రని బయటపెట్టిన కావ్య. షాక్లో రుద్రాణి, అనామిక. ఆనందంలో రాజ్, అపర్ణ, కళ్యాణ్, సుభాష్. ఎందుకు ఏం జరిగింది? ఏసీపీ రోషిని ద్వారా రాహుల్ కుట్రని కావ్య ఎలా బయటపెట్టింది? మరి రాహుల్, రుద్రాణి ఇంకా వారంతా కూడా ఎందుకు షాక్ అయ్యారు? అనామిక ఎందుకు షాక్ అయింది? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుంది అనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. మొత్తం మీద ఇక రాహుల్, రుద్రాణి కలిసి చాలా పెద్ద ప్లానే చేశారు. అదేంటంటే మొత్తానికైతే మాయ వెళ్ళిపోయిన తర్వాత అనామికని రెచ్చగొట్టారు. ఇప్పుడు రాజ్, కావ్య ఇద్దరు కూడా చాలా జాగ్రత్తగా ఆఫీస్కి వెళ్ళిపోయే ప్లాన్ చేస్తారు. వాళ్ళు చెయ్యకపోయినా అపర్ణత్తయ్య ముందు అర్జెంటుగా కావ్యని, రాజుని ఆఫీస్కి పంపించుద్ది. కాబట్టి అలా జరగకుండా ఉండాలంటే ముందు నువ్వే ప్లాన్ చేయి, అర్థమైందా అనగానే ఏం చేయమంటావు రాహుల్ అని చెప్పని అంటే ఏం చేస్తావంటే కళ్యాణ్ ఆఫీస్కి వెళ్ళటం ఆగిపోయిన తర్వాత ఆ లోపలికి దొంగ బంగారం ఏదైతే ఉందో అది కంపెనీలోకి వచ్చేలాగా రాజే చేశాడని, తన హయాం లేనప్పుడు జరిగినటువంటి పొరపాట్లని తను వెళ్ళిన తర్వాత సరిదిద్దుతున్నాను అన్నట్టుగా చూపించాడని, నేను ఎలాగైనా సరే ఆ దొంగ బంగారం కంపెనీలోకి వచ్చేలా చేస్తాను, ఇదంతా కూడా నువ్వు క్రియేట్ చేసి మాట్లాడాలి, అప్పుడు అది అబద్ధం అని చెప్పని కావ్య చాలా వరకు వాదిస్తుంది. నెక్స్ట్ మూమెంట్ నువ్వేం చేయాలి అంటే కాదు అది నిజం, సాక్ష్యాలతో సహా నిరూపిస్తాను అని చెప్పి కంపెనీకి వచ్చి లెక్కలు తీయించాలి. అప్పుడు ఆ టైంలో నేను ఆల్రెడీ డంప్ చేసిన దొంగ బంగారం తాలూకు బిల్స్, ఫైల్స్ ఉంటాయి. వాటికి సమాధానం ఎవరు చెప్పాలి? ఆ టైంలో కళ్యాణ్ లేడు, ఆ తర్వాత రాజ్ కూడా లేడు. సో ఇప్పుడు ఎవరు దీన్ని లోపలికి తీసుకొచ్చారు అంటే అక్కడున్న వాళ్లతో నేను రాజ్ తెప్పించాడు అని చెప్పిస్తాను. సో అప్పుడు మా అమ్మ తగులుకుంటుంది. కావాలని చెప్పి కళ్యాణ్ ఆఫీస్కి వెళ్ళట్లేదని చెప్పి నేను ఆఫీస్కి రాను అని చెప్తూనే ఇక్కడ వెనక నుంచి చేయాల్సింది ఇలా చేశాడనమాట. దీని మూలంగా ఎంత డబ్బు వెనకేసుకున్నాడో ఏంటో అని చెప్పేసి మా అమ్మ మాట్లాడుతూ ఉంటే ఇంకప్పుడు అందుకే కళ్యాణే సమర్థుడు అన్నాను అంటూ నువ్వు అందుకో అని చెప్పని రాహుల్ చెప్తాడు. దీంతో అనామిక చాలా థ్యాంక్స్, నిజంగా ఈ దెబ్బకి బావగారు ఇంకా ఆఫీస్ ముఖం చూడాల్సిన పని ఉండదు అనగానే మరి అదే కదా, ఎంతైనా నువ్వు కళ్యాణ్ బాగుండడం మాకు కావాలి అని చెప్పి ఇక పంపించేస్తాడు. ఆ టైం అంటే వాళ్ళు అనామిక వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ మాట్లాడుకునే మాట ఏంటంటే ఇది కనుక రెచ్చిపోయి ఇదే విషయం గురించి మాట్లాడితే దాని నెక్స్ట్ మూమెంట్ ఏం జరుగుద్ది మమ్మీ అనగానే ఏం జరుగుద్ది? సింపుల్, మా నాన్న అనామిక మాట్లాడుతున్న మాటల గురించి ఆలోచిస్తూ ఉండగానే నాన్న ఇదంతా కాదు, రాహుల్కి కంపెనీ అప్పు చెప్పు, ప్రశాంతంగా చూసుకుంటాడు, ఇప్పుడు తప్పొప్పుల గురించి న్యాయాన్యాయాల గురించి ఆలోచించాల్సిన టైం కాదు అని నేను మాట్లాడతాను అంటుంది. వావ్ మమ్మీ సూపర్బ్ అని చెప్పేసి ఇక రాహుల్ అంటాడు. అలా అన్న తర్వాత ఆ మాటలతోటి వీళ్ళంతా కూడా అనుకున్న ప్లాన్ అనుకున్న ప్రకారం జరిగిపోతుందిలే అని చెప్పని అనుకుంటారు. కానీ ఏం జరుగుతుందంటే వీళ్ళ ప్లాన్ మొత్తాన్ని కూడా కావ్య ముందే పసిగట్టేస్తుంది. అలా పసిగట్టినటువంటి కావ్య అసలు వీళ్ళు ఏం ప్లాన్ చేశారు ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తూ వెంటనే ఇక పూర్తిగా ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళ ప్లాన్ వర్కౌట్ అవ్వకూడదు అని చెప్పేసి రాజ్కి విషయం మొత్తం చెప్తుంది. ఇక రాహుల్ అక్కడికి వెళ్ళి అక్కడ మాట్లాడే లోపే మేనేజర్కి కాల్ చేసి ఏం జరుగుతోంది ఆఫీస్లో అని కనుక్కుంటాడు. అలా కనుక్కునేసరికి ఇక జరిగింది మొత్తం చెప్తాడు. రాహుల్ ఏ విధంగా దొంగ బంగారాన్ని కంపెనీలోకి తీసుకొచ్చాడో, ఇప్పుడు ఏ విధంగా ఇదంతా రాజ్ చేయమన్నాడు అని చెప్పమంటున్నాడు అదంతా కూడా చెప్తాడు. చెప్పిన తర్వాత జరిగింది జరిగినట్టుగా ప్రూఫ్స్తో సహా అక్కడ ఉండాలి, నేను పావు గంటలో ఆఫీస్కి వస్తాను అంటే సార్ అది అంటూ ఉంటే ఏంటయ్యా ఆలోచిస్తున్నావు, సీసీ ఫుటేజులు లేవా ఏంటి అనగానే సార్ అది కూడా ఆఫ్ చేశాడు సార్ అంటే ఓ ఆఫ్ చేశాడా, ఓకే అయితే అక్కడ ఆఫ్ చేసినా నేను పెట్టిన సీక్రెట్ క్యాంప్స్కి సంబంధించిన సీసీ ఫుటేజ్ నాకు తెలుసు, వస్తున్నా అనేసి ఇక రాజ్ ఆఫీస్కి బయలుదేరుతాడు. రాజ్ అందరికీ తెలిసేలా కొన్ని సీసీ క్యాంప్స్ పెట్టినా ఎవరికి కనపడకుండా ఇన్విజిబుల్గా కొన్ని క్యాంప్స్ పెట్టి దాని తాలూకు డేటా మొత్తం కూడా తన క్యాబిన్లో మాత్రమే ఉండేలాగా పెట్టుకున్నాడు. అది ఎవరికీ తెలీదు. ఇక రాజ్ ఆఫీస్కి వెళ్తాడు. అలా వెళ్ళిన తర్వాత ఆఫీస్లో తన క్యాబిన్ ఓపెన్ చేసిన తర్వాత క్యాబిన్లో చూసేసరికి అక్కడ ఇక మొత్తం మీద తన ఏదైతే సీక్రెట్గా పెట్టించుకున్నాడో దాంట్లో మొత్తం రికార్డ్ అయి ఉంటుంది. ఈ దొంగ బంగారాన్ని ఏ కంపెనీ నుంచి తీసుకొచ్చాడో రాహుల్, ఆ కంపెనీ వాళ్ళు లోపలికి రావటం,
ఆ కంపెనీ నుంచి తీసుకొచ్చిన బంగారాన్ని ఇక్కడ దీంట్లో ఈ ఫ్యాక్టరీలో డంప్ చేయటం ఇదంతా కూడా మొత్తం కనబడుతూ ఉంటుంది. వాటిని పట్టుకుంటాడు రాజ్. ఇక ఈలోపు అనామిక పాపం ఇదంతా తెలియక చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి ఇంట్లో పెద్ద పెద్దగా అరుపులు కేకలు గోల ఇదంతా చేసేస్తూ ఉంటే రుద్రాణి ప్లాన్ అనుకున్న ప్రకారంగా మాట్లాడటం మొదలు పెడుతుంది. కళ్యాణ్ని పట్టం కట్టి శుభ్రంగా తీసుకెళ్లి ఆ సీట్లో కూర్చోబెడితే కళ్యాణ్ చేస్తాడని అంటూ ఉంటే నిజమేనన్నా కళ్యాణ్ చేస్తాడు, కానీ ఎంత అన్నయ్య బాధల్లో ఉంటే మాత్రం కళ్యాణ్ కంపెనీని వదిలేయడం కరెక్ట్ కాదు కదా. మరి ఎప్పటికప్పుడు కంపెనీని జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చింది రాహులే. వాడు మాత్రం ఆఫీస్ దగ్గరికి వెళ్తూనే ఉన్నాడు. ఎంతమంది ఎన్ని చీకొట్టినా గానీ అక్కడికి వెళ్ళి వాడు కనుక్కుంటూనే ఉన్నాడు. వాళ్లతో పోరాటం కూడా చేశాడు. ఒక రకంగా వాళ్ళకి వీడికి గొడవ కూడా అయ్యింది అని చెప్తూ ఉంటే ఎక్కడత్తా గొడవ అయింది అంటాడు రాజ్. రాజ్ బయట నుంచి రావడం చూసి షాక్ అవుతుంది రుద్రాణి. చెప్పత్తా, ఎక్కడ గొడవ అయింది? కంపెనీలోనా, ఫ్యాక్టరీలోనా, గేట్ దగ్గర, గేట్ బయట, రోడ్డు మీద, ఆ వాడి కంపెనీలోనా, ఎక్కడ గొడవ అయింది అంటూ ఉంటే అది రాహుల్ అని చెప్పని అది రాజ్ అని చెప్పని రుద్రాణి కంగారు పడుతుంటే ఎందుకత్త కంగారు పడుతున్నావు, జరిగింది చెప్పు, ఏం జరిగింది అని చెప్పని అంటూ ఉండేసరికి ఇక వెంటనే రుద్రాణి అయితే అంటే అదే అక్కడే కంపెనీలోనే గొడవ అయింది అంటే మరి సీసీ ఫుటేజ్ ఉంటుందిగా, ఆ గొడవ అయింది మరి మనకి చెప్పలేదు ఇంట్లో కూడా, అండ్ ఆ ఫుటేజ్లో కూడా కనిపించలేదు. నేను వెళ్ళి ఫుటేజ్ మొత్తం ఇప్పుడే చూసొస్తున్నా, ఎందుకంటే ఇన్ని రోజుల తర్వాత కంపెనీకి వెళ్లాల్సి వస్తోంది కదా, అసలు పరిస్థితులు ఎలా ఉన్నాయో ఏంటో చూద్దామని చెప్పి. అందులో ఎక్కడా కూడా రాహుల్ ఎవరితోనూ గొడవ పడినట్టు లేదే అని చెప్పి అంటాడు. ఇక అలా అంటూ ఉండగా ఈలోపు ఏసీపీ రోషిని వస్తుంది. రోషిని రావడంతో అందరూ షాక్ అయిపోతారు. ఏసీపీ గారు మీరు వచ్చారేంటి అని చెప్పని అంటే నేను ఎందుకు వచ్చానంటే మేడం కావ్య రమ్మన్నారు అని చెప్పని అంటుంది. కావ్య ఎందుకు పోలీసుల్ని పిలిచావు అని చెప్పేసేసి ధాన్యలక్ష్మి అంటే ఎందుకంటే అత్తయ్య గారు మన ఇంటిని పట్టి వేళ్లాడుతున్న ఒక దుష్టగ్రహాన్ని బయటకు తరమాలంటే పోలీసుల సహాయం అవసరం, అందుకే తెలిసిన వాళ్ళైతే ఇంటి పరువు పోకుండా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తారని రోషిని మేడంని రమ్మన్నాను అనగానే అంత రావాల్సిన అవసరం ఏముందండి అంటే ఏముందా చెప్తారు, నేను చెప్తానుగా. వేరే కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి లీజ్కి తీసుకుని బంగారాన్ని తీసుకొచ్చి స్వరాజ్ గ్రూప్లోకి డంప్ చేశాడు మిస్టర్ రాహుల్. దాని తాలూకు కాపీస్ ఇవి. అండ్ అలా డంప్ చేసిన తర్వాత ఆ కంపెనీ వాళ్ళతో చేసుకున్న అగ్రిమెంట్ని చించేశాడు. ఆ అగ్రిమెంట్ 2 కాపీస్ కూడా ఇతని దగ్గరే ఉండడంతో వాళ్ళ దగ్గర హార్డ్ కాపీ కానీ సాఫ్ట్ కాపీ కానీ లేకపోవడంతో వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక మమ్మల్ని ఆశ్రయించారు. అలా ఆశ్రయించేసరికి నేను కావ్యకి కాల్ చేస్తే మీరే వచ్చి తేల్చండి అంది. అందుకోసమే నేను వచ్చాను అని చెప్పని అంటుంది. ఏంటి రాహుల్, దాని తాలూకు అగ్రిమెంట్ నూచించటం ఏంటి అంటే అసలు అగ్రిమెంట్ చేసుకుంటే కదమ్మా నేను వాళ్ళ దగ్గర దొంగ బంగారం తీసుకురావడం ఏంటి అని చెప్పని అంటూ ఉంటాడు. ఓ దానికి సాక్ష్యాలు కావాలా మేడం అంటాడు రాజ్. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎనీ ప్రూఫ్స్ ప్లీజ్ సబ్మిట్ అంటుంది. ఇక రోహిణి అయితే వెంటనే రాజ్ తన సీసీ ఫుటేజ్ని చూపిస్తాడు. ఇదేంటి సీసీ ఆఫ్ చేశాను కదా, మరి ఈ ఫుటేజ్ ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటూ ఉంటాడు. ఇక రాహుల్ అయితే వెంటనే ఆ ఫుటేజ్ మొత్తాన్ని కూడా టీవీలో ప్లే చేస్తారు. అందులో క్లియర్గా కనబడుతూ ఉంటుంది రాహుల్ వాళ్ళతో కలిసి కంపెనీ లోపలికి రాత్రి 12 గంటల తర్వాత ఎంటర్ అవ్వడం, మొత్తం బంగారాన్ని తీసుకొచ్చి కంపెనీలో డంప్ చేయటం, దాని తాలూకు అగ్రిమెంట్ కాపీస్ని వాళ్ళెవరికీ తెలియకుండా లోపల ఫ్యాక్టరీలో చించేయటం, ఇదంతా కూడా కనిపిస్తూ ఉండేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇంత పెద్ద ద్రోహం ఎలా చేయాలనుకున్నావు, ఇంత పెద్ద కుట్ర ఎందుకు చేశావు అని చెప్పేసి అందరూ అంటూ ఉండేసరికి ఇక ఏం చేయాలో అర్థం కాక అది అంటే అంటూ ఉంటాడు. ఇక వెంటనే రోహిణి, సార్ మీరు ఇక్కడ ఏం చెప్పొద్దు, నాకు స్టేషన్లో వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి, ఆ తర్వాత కోర్టులో ఇవ్వండి, పదండి అని చెప్పి ఇక రోహిణి రాహుల్ని జీపులో ఎక్కించుకుని తీసుకెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత జైల్లో కూర్చోపెట్టి మంచిగా అన్నం పెట్టి మీకు ఒక జీవితం ఇచ్చి మిమ్మల్ని నిలబెట్టి మీకంటూ పరువు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు సమాజంలో తీసుకొచ్చిన వాళ్ళని మాత్రమే మీరు టార్గెట్ చేస్తారేంట్రా, వాళ్ళకి మాత్రమే ద్రోహం చేయాలనుకుంటారా ఏంట్రా అని చెప్పేసి రాహుల్కి గట్టిగా బుద్ధి చెప్తుంది రోషిని. పూర్తిగా ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలే ప్రసక్తే లేదంటూ ఏసీపీ రోషిని ఇక రాహుల్ని చిత్త కొట్టేస్తుంది. రుద్రాని బెయిల్ తీసుకుని వచ్చేలోపే అప్పటికే రాహుల్ ఒళ్ళు కుళ్ళబొడిచేసి ఉండేసరికి ఇంకెందుకురా, ఇంకా నేను బెయిల్ తీసుకొచ్చి మాత్రం ఉపయోగం ఏముంది, రాజ్గాడు చాలా గట్టిగా ప్లాన్ చేశాడురా, దీనంతటికి వెనుకున్నది కావ్యే, దాన్నేమి చేయలేక మనం ఏడవడం తప్ప ఇలా కూర్చోవటం తప్ప ఏమీ చేయలేం అంటూ ఉంటే వెంటనే ఏసీపీ రోషిని
రుద్రాణి గారు మీ బెయిల్ అవసరం లేదు, ఆల్రెడీ రాజ్ గారు బెయిల్కి అప్లై చేశారు, వాళ్ళు వస్తున్నారు అని అనగానే బెయిల్ ఎవరు తెస్తే ఏంటి మేడం అంటే మీ బెయిల్ పనిచేయదు కదా అందుకోసం అంటుంది రోష్ని. ఇక బెయిల్ మీద రాహుల్ని ఇంటికి తీసుకెళ్లిన తర్వాత వీళ్ళ గురించి ఇక నిర్ణయం తీసుకోవాలనుకుంటారు. మరి ఏం జరుగుతుందనేది రాబోయే ఎపిసోడ్స్లో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.